హలో ఎవరండి? హలో చెప్పండి ఎవరండి? ఇక్కడ ఇంకా వేరే నుంచి నుండి చేస్తున్నాం సార్. మీరు గోపి సార్ సార్? అవునండి, నా పేరు గోపి అండి. చెప్పండి సార్. ఏం లేదు సార్, ఈ వీడియోలు చూస్తున్నాము. ఓకే. ఉమ్, ఈ ఎట్లా సార్ అది అవన్నీ నిజాలేనా మీరు చెప్పేటివి? మీరు ఒక పని చేయండి సార్. ఆ, మీరు వీడియోలు చూస్తున్నారు కదా, సార్. కింద కామెంట్లు కూడా చూడండి. ఆ, నేను చెప్పేది అబద్ధం అనుకోండి, అందరు తిడతారు నన్ను. ఆహా, నువ్వు ఎవరి అబద్ధాలు చెబుతున్నాయి, ఈయన అబద్ధాలు కదా అని. విన్న వాళ్ళు ఇప్పుడు దాదాపు 10,000 మంది చూస్తున్నారు. ఆ, 10,000 మందిలో కనీసం ఒక 2-3 అనే కామెంట్ పెడతారు కదా నువ్వు చెప్పుతుంది తప్పని. అవును సార్. కామెంట్స్ చూసుకోండి, నేను చెప్పేది రైటా తప్ప అని. అనవసరం వాళ్ళని అడగటం. ప్రజల దగ్గర నేను నా వీడియోలు నా బట్ట నేను అమ్ముకోవాలనుకోండి, బాగుందని చెప్తా. అవును నా సార్. సరుకు నేను అమ్ముకుంటే మంచి సరుకు అని చెప్తా. నేను చెప్పటం కాదని ప్రజలే చెప్పాలా. ఆహా, అందుకని ఆ కామెంట్ కింద చదువుకోండి, మీకు ఏది అనిపిస్తే చేయండి. ఆహా. అది ఓకేనా? మీరు ఎవరండి ఇంతకీ, హిందువులా క్రిస్టియన్సా? మేము హిందువులం. అంటే దాని మతం తీసుకున్నారా? ఇక్కడ దీంట్లోకి జాయిన్ అయినాము. యేసుని అంగీకరించడం లేదు. అంగీకరించారా యేసును రక్షకుడిగా? అంగీకరించడం లేదు. ఎందుకని? యేసు అట్లే మీలకే ఇంకా మేము కూడా. అంటే ఆ మతంలోకి అసలు వెళ్ళారా ఫస్ట్? వెళ్ళి ఒక 3 సంవత్సరాలు యేసుని హైలైట్ చేసినాము. సువార్తలు కూడా చెప్పారు. సువార్త చేసి హైలైట్ చేసినాము. మిగతా 4వ సంవత్సరంలో 2007లో 2008లోన డిలీట్ అయినాము దాంట్లో నుండి. బయటకు వచ్చేసారా? బయటకు వచ్చేసాము. ఎందుకండి? ఏంటి రీజన్ ఏమన్నా చెప్తారా? నేను కూడా తెలుసుకుంటాను. మీరు చెప్పే రీజన్లేనండి. మీరు చెప్పే రీజన్ మేము చెప్తున్నాం అనమాట. దాన్ని పట్టించుకోవడం లేదు. మరి ఎందుకు అడిగారు సార్ మీరు? మీరు చెప్పేవి నిజాలని. మరి ఎందుకు అడిగారు ఆ మాట? మీరు చెప్పేవి నిజాలా అని. నిజాలు కాబట్టి జనాలు కూడా వింటున్నారు కదా. అబద్ధాలైతే ఎప్పుడు ఈ పాటికి మన మీద దాడికి అయిపోయారా? ఏమైనా అన్ని అబద్ధాలు చెబుతున్నాం. ఇంకా అంటే మేము ఏం చేస్తున్నాం అంటే సార్, ఇప్పుడు యేసుని నమ్ముకోకుండా యెహోవా దేవుణ్ణి నమ్ముతున్నాం అన్నమాట. ఓహో, ఇప్పుడు మీరు యెహోవా సాక్షులు? మేము యెహోవా అంటే ధర్మశాస్త్రాన్ని అంగీకరించేవారు. బైబిల్లో ధర్మశాస్త్రం ఉంది కదా సార్. ధర్మశాస్త్రాన్ని అంగీకరించేవారు. దేవుడు ఒక్కడే అని నమ్మేవారం అనమాట. యెహోవా మాత్రమే దేవుడు. మీరు యెహోవా సాక్షులు అని చెప్పండి, క్లియర్ గా ఉంటది నాకు. ఈ యెహోవా సాక్షులు అంటే యెహోవా సాక్షులు మాకు తెలియదులే. లేదండి, క్రిస్టియానిటీలో మొత్తం 3 తెగలు ఉన్నారండి. క్యాథలిక్, ప్రొటెస్టెంట్లు, మళ్ళీ క్యాథలిక్ లోనే మరి 2-3 ఉన్నారు. మేరీని దేవతగా నమ్మేవాళ్ళు, యేసుని దేవుడిగా నమ్మేవాళ్ళు. 3వ రకం యెహోవా సాక్షులు. అవి విగ్రహార్థం లేదు సార్. మీరు మాత్రం నమ్మేవారు విగ్రహార్థం. క్యాథలిక్లు అంటారండి వాళ్ళని. కార్తీకులు వాళ్ళు తప్పులే. విగ్రహార్థన అనే పదమే పడదు కదా బైబిల్కి. అవునండి, అవును. మీరు యెహోవా సాక్షులు అట్లయితే? మేము యెహోవా సాక్షులం కాదండి. మేము ఓన్లీ యెహోవా దేవుడే దేవుడు, ఆయన తప్ప వేరొక రక్షకుడు లేదని నమ్మిన వారు మేము, అంతే. అంటే వాళ్ళని యెహోవా సాక్షులు అంటారు సార్. ఇప్పుడు బైబిల్ ప్రకారం వాళ్ళని యెహోవా సాక్షులు అంటారు. అది యూదులు, కేవలం యూదుల్లోనే ఉన్నారు వాళ్ళు ఎక్కువ. మీరు యూదులు కాదు కదా, అంటే ఆ దేశం నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఇజ్రాయెల్ దేశం నుంచి. మేము వాళ్ళు ఇల్లేం కాదండి. మామూలు జనరల్ గా హిందువులుగా ఉండి మేము కూడా అది పూజ చేసి తర్వాత యేసు పట్టుకొని యేసును ఒక 3 సంవత్సరాలు పట్టుకొని మరి యేసు నుండి డిలీట్ అయిపోయినాం అన్నమాట. మా ఊర్లో విగ్రహార్థం చాలా ఉండే, మారమ్మ, శుంకులమ్మ అన్ని మానేశారా? అన్ని మానేసి మరి యేసులోకి పోయినాం. యేసులోకి పోయి మరి యేసును కూడా వదిలేసినాం. ఎందుకంటే రీజన్ ఏంటంటే ఇంతమంది నమ్ముకోవడానికి? మీరు ఎందుకు హిందువుల దేవుని నమ్మలేదు, సరే, తర్వాత క్రైస్తవంలోకి వెళ్ళారు, మళ్ళీ యేసుని విడిచిపెట్టారు, ఇప్పుడు మళ్ళీ యెహోవా అంటున్నారు. రేపు పొద్దున యెహోవా లేదని మేరీ దేవత అంటే
ఎందుకని ఇన్ని రకాలుగా మీరు ఎందుకు షిఫ్ట్ అయ్యారు? అవునండి, ఇప్పుడు మనం విగ్రహార్థంలో పూజ చేసినాము. పూజ చేసినప్పటికీ ఒక రెఫరెన్స్ ఉంటుంది బైబిల్లోన. 115 అధ్యాయము కీర్తనలు 4 నుండి 5 వచనాలు ఉంటాయి అన్నమాట. అందులో ఏముంటాయంటే, వాటికి నోరుండి పలకవు, కాళ్ళుండి నడువు, చేతులుండి ముట్టుకున్నవు, గొంతుడి పలకవు అని ఈ మాటలు ఉంటది. కీర్తనలు 115 అధ్యాయము. అది కూడా చెప్తాను. ఇంకో మాట కూడా మీరు అన్నది ఏంది, కీర్తనలు ఇంకో చోట ఏముంటదంటే, నా మహిమను ఎవడికి ఇచ్చిన వాడిని కాదు, విగ్రహములు కూడా నా మహిమను ఇవ్వను అని చెప్తాడు. విగ్రహములు నేను ఉండనని చెప్తాడు. అయితే తప్పండి. దేవుడు అంటే సర్వాంతరయామి. సర్వాంతరయామి అన్నిట్లో ఉన్నవాడని అర్థం. ఆఖరికి పెంటలో ఉచ్చలో కూడా దేవుడు ఉంటాడని చెప్పి నమ్ముతాం హిందూ గ్రంథాల ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం. అంటే ఏం లేదండి, ఇప్పుడు పెంట ఉందండి, అది తీసుకెళ్లి పొలానికి వేస్తాం, పొలం పండుతుంది, బాగా మంచిగా ఏపు పెరుగుద్ది పొలం. అట్లా అంటే ప్రతి దాంట్లో కూడా దేవుడు ఉన్నాడు అని చెప్పి నమ్ముతాం అన్నమాట. మనం దేవుడు అంటే ఏం లేదు, మన బతకడానికి జీవనాధారం ఉపయోగపడేదాన్ని దేవుడు అంటాం. మనం గాలి ఉంది, మనం దేవుడు అంటాం, గాలి దేవుడు అంటాం. మేము గాలి కాబట్టి, నీరు అంటే నీరు దేవుడు అంటాం. అట్లా మనం జీవించడానికి ఉపయోగపడేదల్లా హిందువుల దృష్టిలో దేవుడే. అమ్మ నాన్న దేవుడే, మాకు అన్న దేవుడే. అట్లా ప్రతిదాన్ని మేము దేవుడిగా వివరిస్తాం. ఇప్పుడు విగ్రహంలో ఏమీ లేదు, ఫోటోల్లో ఏమీ లేనప్పుడు మన పిల్లల ఫోటోలో తీసి కాలబెట్టంగా, వాళ్ళ పిల్లల ఫోటో మీద వచ్చపోయాంగా మనం. విగ్రహారాధన తప్పన్నప్పుడు ఎవరైతే ఆ మాట అన్నాడో వాళ్ళ భార్య ఫోటో తీసుకెళ్లి నేను రోజు మంచం మీద పెట్టుకుని బట్టలు ఇప్పుకొని పడుకుంటాను సార్, మరి అతను చూస్తూ ఉండగలడా? ఏరా నా భార్య ఫోటో నువ్వు మంచం మీద పెట్టుకుని బట్టలు ఇప్పి ఎందుకు పడుకున్నావు అని అడగలడా? విగ్రహారంలో ఏమీ లేనప్పుడు ఫోటోలో కూడా ఏముండదు. మరి నా లాజిక్ అర్థమైందండి మీకు? ఫోటోలో ఏమి లేదు సార్, విగ్రహం ఏమి లేదు. మరి ఒకటి భార్య ఫోటో నేను 6 అడుగులు విగ్రహం చేసుకుని రోజు నా పక్కలో బట్టలు ఇప్పి పడుకుంటాను సార్ ఆ ఫోటో మీద. మరి పడుకున్నప్పుడు వాడు చూసి ఏమండి మీరు చెప్పింది నిజం, విగ్రహంలో ఫోటోలో ఏముండదు, మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటాడు. అంటాడు ఎవడైనా అట్లా? అన్నాడు. ఎందుకంటే ఫోటోలో ఏం లేదు కదండి. ఫోటో లేనప్పుడు నువ్వెందుకు నా మీద కేసు పెట్టాలా? నీ భార్య ఫోటో నేను పక్కలో బట్టలు ఇప్పి పడుకున్నానండి ఫోటో మీద. ఆలోచించారా లాజిక్? చిన్న పిల్లలు ఉంటారు, సపోజ్ ఎవరు మీలాంటి మీగో లేకపోతే ఇంకెవరికి పక్కన పిల్లలు ఉంటారు, వాళ్ళ ఫోటో రోడ్డు మీద పెట్టి ఉమ్మేస్తాను నేను, ఆ ఫోటో మీద వచ్చపోస్తాను. మీకు అభ్యంతరం ఉందా లేదా? ఇప్పుడు అభ్యంతరం ఏముంటుంది సార్, ఫోటోనే కదా. ఫోటో మీద వచ్చపోయచ్చు అంటారు. ఏదైనా చేసుకోవచ్చా ఫోటో? ఏది చేసుకుంటావా వేరే వాళ్ళ ఫోటోలు కాదు సార్. ఒక అమ్మాయి ఉంది, 65 ఏళ్ళ అమ్మాయి, మీకు సంబంధించిన అమ్మాయి అనుకోండి. ఆ అమ్మాయి ఫోటో నేను రోజు పక్కలో పెట్టుకొని ఒక వీడియో తీసి యూట్యూబ్ లో పెడతా. బట్టలిప్ప తీసుకుని ఈ అమ్మాయి ఫోటో బట్టలిప్ప తీసుకొని వీడియో పెడతా. మీకు చుట్టాల అమ్మాయి ఎవరో మీకు తెలిసిన వాళ్ళది. మీరు నా మీద పోలీస్ కేసు పెట్టకుండా ఉంటారా, పెడతారా? ఏమో కోపిస్తే పెడతాడేమో. మీరైతే పెట్టరా? నేను ఎట్లా ఆలోచిస్తానంటే ఫోటో ఏముందిలే, నా భార్య నా దగ్గర ఉంది కదా అని అనుకుంటారా? అనుకుంటున్నానేమో. కాదండి, మీరు ఫోటో పంపిస్తే నేను వీడియో తీసి యూట్యూబ్లో పెడతాను. మరి మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కేసు పెట్టకూడదు, మరి మీరే బాధ్యత. సరేనండి. మనం మాటలు చెప్పడానికి చాలా ఈజీగా ఉంటాయి సార్, అది మన దగ్గరకు వచ్చేసరికి తట్టుకోలేము. మన భార్య పక్క వేరే వాడిని చూస్తేనే మనం తట్టుకో. అలాంటి వాడు ఎవడు బట్టలు ఇప్పు తీసుకొని మన భార్య మీద ఎవడైనా పండుకుంటే మన కడుపులో రగిలిపోదా అండి? ఎందుకు సార్ ఆ మాట అబద్ధాలు చెప్పుకోవటం? మనం ఫోటోలో ఏమీ లేదు సార్. అదంతా ఏంటంటే ఆ యెహోవా అనే అసలు దేవుడే కాదు, అసలు కేవలం ఒక కల్పిత పాత్ర. అది 2000 సంవత్సరాల క్రితం మోషే ఉన్నాడే, మోషే పరిచయం చేశాడండి 3500 సంవత్సరాల క్రితం. ఈ రోజు నుంచి ప్రపంచమంతా ఎందుకు యెహోవా విస్తరించలేదు? ఓన్లీ ఇజ్రాయెల్ దేశంలో మాత్రమే ఎందుకున్నాడు? అది కూడా 12 మంది జనాంగాలకు, 12 మంది గోత్రాల వాళ్ళకి ఎందుకు పరిచయం అయ్యాడు? ఇక ప్రపంచంలో జనాభా లేరా? ఎన్ని నాగరికతలు ఉన్నాయి అప్పటికి? చైనా నాగరికత ఉంది, ఇండియా నాగరికత, మెసోపోటేమియా నాగరికత, ఇలా బొచ్చుడు 7 నాగరికతలు ఉన్నాయి అప్పుడు. నాగరికత అంటేనే జనాలు ఫుల్గా అభివృద్ధి చెందేశారు.
అవును. మరి అప్పుడు యెహోవా దేవుడు వీళ్ళందరికీ వచ్చి ఎందుకు పరిచయం కాలేదు? మోషేకు మాత్రం ఎందుకు పరిచయం అయ్యాడు? మిగతా వాళ్ళందరూ మనుషులు కాదా? మిగతా వాళ్ళందరూ తెలివితేటలు లేవా? అప్పటికే మంచి అద్భుతమైన టెక్నాలజీ ఉంది అప్పట్లోనే. మీరు చూస్తే మోషే కాలంలో అద్భుతమైన టెక్నాలజీ, గుళ్ళు కట్టారు అప్పటికే, మంచి మంచి గుళ్ళు ఉండేవి. 8000 సంవత్సరాల క్రితం కట్టిన గుడి మన ఈ మధ్య బయటపడింది. అట్లా వచ్చే టెక్నాలజీ ఉంది సార్. అప్పట్లోనే లెట్రిన్ బాత్రూమ్లు కూడా ఉన్నాయి. మోషే ఉన్న టైంలోనే మనకి లెట్రిన్ బాత్రూమ్ వ్యవస్థ, మోషే కంటే కూడా ఇంకా ముందరే లెట్రిన్ బాత్రూమ్ వ్యవస్థ ఉంది, కాలువలు పారేది ఉంది, పంట పొలాలు నీళ్లు పారేది ఉన్నాయి. అద్భుతమైన టెక్నాలజీ అప్పట్లోనే ఉంది. వీళ్ళంతా ఏమీ లేక అడవుల్లో తిరిగారండి మోసే వాళ్ళంతా. అవన్నీ ఎడారి మతాలు సార్. అదే సార్, అదే నోహో కాలంలో కంటే బాగానే ఉంది అక్కడ. అంతకు ముందు నోహో కాలంలోనే బాగానే ఉందిలే. ఏముంది సార్, నోహో కాలంలో అందరు పోయారుగా, నోహా ఒక్కడే మిగిలాడుగా. తర్వాత ఒక్కడు మిగిలినాడు సార్. నోహా నీతి మంత్రుడు బైబిల్ చెప్పింది కదా. చెప్పింది కదా. మరి ఆయన బట్టలు ఇప్పి తాగి రోడ్డు మీద పడిపోయాడు కదా సార్. వాళ్ళ కొడుకులు ఇంట్లో తీసుకెళ్తారు. తాగినోడు నీతి మంత్రుడు ఎట్లా అవుతాడు? ఆలోచించారా? ఉంది కదా, తెలుసు కదా మీకు. లోతు తన ఇద్దరు కూతుర్లు కడుపు చేశాడు సార్, వాళ్ళిద్దరికి ఎటువంటి శిక్ష చేయలేదు. మరి లోతు నీతి మంత్రులు ఎట్లా అవుతారు? లోతు కూతురు నీతి మంత్రులు ఎట్లా అవుతారు? అంటే ఆ విషయం తెలియదు కాబట్టి జరిగిందేమో సార్ అది. సార్ దేవుడికి తెలుసు కదా లోతు తప్పు చేశాడని, లోతు కూతురు తప్పు చేశారని. వాళ్ళకి పుట్టిన బిడ్డల్ని మోయాబీలను అమోనీయులుగా ఆశీర్వదించాడు ఆయన యెహోవా. అవునవును. వాళ్ళకి ఏం శిక్షలు కూడా లేవు, దేశం కూడా ఇచ్చాడు కదా. ఇచ్చాడు. చూడండి మరి ఇట్లా ఉంటది సార్ బైబిల్ అంతా కూడా. అది అనాగరికులు, అజ్ఞానులు చదివే పుస్తకం అది. కానీ ఏమైనా చదివేటప్పుడు ఏమైనా కొత్త కొత్త విషయాలు తెలుసున్నా సార్ అందులో? ఏమున్నాయి సార్, సెక్స్ తప్ప ఏముంది చెప్పండి? సెక్స్ తప్ప దాంట్లో ఏం లేదు సార్. పాత నిబంధన అంతా సెక్స్ అండి, కొత్త నిబంధన అంతా సృష్టి. పాత నిబంధన బైబిల్లో ఉంటది, ఆకాశించి నక్షత్రాలు పళ్ళు వలె భూమి మీద పడతాయి అని ఉంది. తెలుసా? అది ఎప్పుడైనా విన్నారా? కాయల వలె భూమి మీద పడతాయి. నక్షత్రం, ఒక నక్షత్రం ఎంత ఉంటుంది తెలుసా? భూమి కంటే కొన్ని 100 రెట్లు 1000 రెట్లు ఉంటుంది పెద్దది. అవునవును. అలాంటిది ఆ నక్షత్రాలు భూమి మీద ఎలా పడతాయి? కీర్తనలో ఉంటది అది. ఆకాశించి నక్షత్రాలు రాలి భూమి మీద పడతాయి అని. ఒక్క నక్షత్రం వాళ్తే భూమి మిగలదు, సర్వం బూడిదైపోద్ది. అంటే భూమి కంటే చంద్రుడు చాలా పెద్ద, 13 రెట్లు పెద్దదండి కదా. సూర్యుడు ఇంకా పెద్ద, నక్షత్రాలు ఇంకా 1000 రెట్లు పెద్ద, 100 రెట్లు కూడా, 1000 రెట్లు ఉంటాయి భూమి కంటే కూడా. ఎంత అజ్ఞానం సార్. ఇప్పుడు నక్షత్రము యేసు ప్రభు పుట్టినప్పుడు నక్షత్రం దారి చూపించిందని రాశారు. అసలు నక్షత్రం ఎంతలా ఉంటదండి? అది భూమి మీద మనకు దారి చూపించడం ఏందండి? అది భూమి కంటే, సూర్యుడి కంటే కూడా కొన్ని 100 రెట్లు పెద్దగా ఉంటది నక్షత్రం. ఆ కాంతి భూమి మీద ఎలా చూపిస్తారు? అది కానీ నక్షత్రం కానీ భూమికి కాంతి చూపించాను కూడా భూమి మొత్తం వెలుగైపోయింది సూర్యుడిలో చూపించినట్టు. నక్షత్రం దారి ఎలా చూపిస్తుందండి? ఎంత కల్పితాలు సార్ అవన్నీ. అప్పుడు అజ్ఞానులు వాళ్ళు రాసుకున్న పుస్తకాలు అవన్నీ. సరే అండి, ఓకేలే, రైట్ సార్. మరి మంచిది సార్. మీదేనా సార్ నెంబర్ ఇది? నాదేనండి. మంచిది సార్. రైట్ సార్.